హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ప్లీజ్ వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఈ వీడియో వచ్చేసి మొన్న సోమవారం రోజు వీడియో అనమాట. ఇంకా ఆ రోజు ఉదయం లేవడం, పనులు చేసుకోవడం, పూజ చేసుకోవడం, పిల్లల్ని స్కూల్‌కి పంపడం, లంచ్ బాక్సులు ఉండడం ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రెష్‌గా టీ పెట్టేసుకుని టీ తాగేసి హమ్మయ్య అంటూ టిఫిన్ తినేసిన తర్వాత మా కోసం అయితే వంట స్టార్ట్ చేశాననమాట. ఇంకా నేను ఉదయం నుంచి వ్లాగ్ అయితే తీయలేదండి. అప్పటికప్పుడు తీస్తున్నాను ఈ వ్లాగ్. అది కూడా పాలకూర ఇంకా ఉల్లికారం రెసిపీ అయితే వీడియో అయితే షూట్ చేశాననమాట. లాంగ్ వీడియో పెడదాం కదా అని చెప్పి అప్పటికప్పుడు వీడియో అయితే తీస్తున్నాను. ఈ మధ్య ఏంటో అసలు వీడియోస్ తీయాలి అనిపించట్లేదండి. కొంచెం డిస్టర్బ్డ్‌గా ఉంటుంది మైండ్. అది కొంచెం సెట్ అయిన తర్వాత వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తాను. అలాగే కంటెంట్ కూడా మారుద్దాము అనుకుంటున్నానండి. అందరూ ఎప్పుడు చూసినా రొటీన్ వీడియోస్ పెడుతున్నారు. ఏంటక్కా కంటెంట్ మార్చండి, కంటెంట్ మార్చండి అని అడుగుతున్నారు. కంటెంట్ ఎలా మార్చాలి, ఏం చేయాలో కూడా నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే నార్మల్‌గా నేను తీసేస్తున్నాననమాట. ఇంట్లో చేసే పనులే వీడియో తీస్తున్నాను. అంతకు మించి కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి అన్నది ఆలోచిస్తున్నాను. ఏం చేస్తే బాగుంటుంది అన్నది ఆలోచిస్తున్నాను. ఇంకా కొత్తగా ఏదైనా చేయాలంటే నా పనులన్నీ మానుకుని దానికోసమే వీడియో కోసమే కేవలం టైం అయితే కేటాయించాలి. ఇదైతే నేను చేసుకునే పనులే కాబట్టి వీడియో తీస్తూ నా పనులైతే చేసేసుకుంటున్నాను. వంట కూడా మ్యాక్సిమం ఇంట్లో వండుకునేదే చూపిస్తాను. ఇంట్లో వండుకోలేనిది ప్రత్యేకంగా యూట్యూబ్ కోసం వండైతే ఏం చూపించను. ఎప్పుడైనా మీకు రెసిపీస్ చూపించాలి అన్నా ఆ రోజు ఇది వండుకుందాము అని చెప్పేసి అప్పటికప్పుడు వీడియో షూట్ చేస్తానన్నమాట. ఈ పాలకూర రెసిపీ కూడా అప్పటికప్పుడు అనుకున్నదే. ఉదయం పిల్లలకైతే పాలకూర వేసేసానండి. ఇంక పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత మాకు ఏ పప్పో వండేసుకోవచ్చులే అని చెప్పేసి అనుకున్నాననమాట. అప్పటికప్పుడు పాలకూర వచ్చింది ఊళ్ళోకి. సర్లే పాలకూరతో ఏదైనా చేయొచ్చు అనుకున్నాను. ఫస్ట్ అయితే పప్పు పాలకూరే వండేద్దాం అనుకున్నాను. ఇంకా అప్పటికప్పుడు పాలకూర ఉల్లికారం చేద్దాం, కొంచెం బాగుంటుంది కదా, స్పెషల్‌గా కూడా ఉంటుంది. మనకి కూడా కొంచెం కారం కారంగా తినడానికి కూడా బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా పాలకూర ఉల్లికారం రెసిపీ అయితే స్టార్ట్ చేశాననమాట. శుభ్రంగా ఇంకా పాలకూరని ఇచ్చుకున్నాను కాబట్టి దాంట్లో పాడైపోయినవి అవి తీసేసుకొని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకొని కొంచెం పసుపు అలాగే కళ్ళుప్పు వేసేసి శుభ్రంగా కడిగేసుకుంటానండి. 3-4 సార్లు కడిగేసుకుంటాను. కొంచెం జాలి గిన్నె ఉందనుకోండి, అంటే చిల్లులు గిన్నె ఉందనుకోండి, అది ఇంకా ఈజీగా అవుతుందనమాట కడుక్కోవడానికి. ఇసుక అనేది కిందకి దిగిపోతుంది. నేను అందుకని చెప్పి ఇసుక అది ఉండిపోతుందని చెప్పి 4-5 సార్లు కడుక్కున్నాను. శుభ్రంగా కడుక్కున్న తర్వాత చిల్లులు మనకి పిండి జల్లించుకుంటాం కదా, అది ఉందనమాట. దాంట్లో వేసేసి నీళ్ళు వాడతాయి కదా అని చెప్పి పక్కన పెట్టేశాను. ఇంకా ఉల్లికారానికి పాలకూర ఉల్లికారానికి ఏమేమి వేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను. చాలా ఈజీ అండి. త్వరగా కూడా అయిపోతుంది. ఇంకా ఎప్పుడు రొటీన్‌గా పప్పు, ఇంకా ఫ్రై, పాలకూర ఫ్రై ఇలా కాకుండా ఇలా ఉల్లికారం చేసుకొని తినండి. టేస్ట్ చాలా బాగుంటుంది. కారం కారంగా తినేయొచ్చనమాట. దీన్ని నేను కర్రీస్‌లోకే కాదండి, దోసల్లోకి మనం కారం పెట్టుకుంటాం కదా, కారం దోసలు అవి వేసుకుంటాం కదా, అలాగా కూడా వేసుకోవచ్చనమాట. చాలా బాగుంటుంది టేస్ట్. నేనైతే ఉదయం పాలకూర ఉల్లికారం చేశాను కదా లంచ్‌లోకి, ఈవినింగ్ దోసలైతే వేశాననమాట. దోసల్లో కూడా అదే స్టఫ్ చేసేసి దోసలైతే వేశాను. కారం దోసల్లాగా వేశాననమాట. టేస్ట్ చాలా బాగుంది. చట్నీతో పని లేకుండా అలా తినేయొచ్చనమాట. అంటే చెప్తున్నాను, మనకి కర్రీలాగా యూజ్ అవుతుంది. చపాతీలోకి కూడా నంచుకొని తినొచ్చు. అలాగే దోసల్లోకి కూడా కారం దోసలు ఉంటాయి కదా, మసాలా దోసలాగా ఉంటుందన్నమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా దీంట్లోకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, ఫస్ట్ ఉల్లికారం అంటే ఉల్లిపాయలు అయితే కంపల్సరీ ఉండాలి కదా. ఇంకా ఉల్లిపాయలు నొలిచేసుకుని శుభ్రంగా కడిగేసుకుని ఇలా మీడియం సైజులో కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇంకా దీంట్లోకే ఒక 10-12 వెల్లుల్లిపాయలు అయితే వేసేసుకోండి. పొట్టు అది ఏం వలక్కర్లేదు, అలా వేసేసుకోవచ్చు. ఇంకా వేసుకున్న తర్వాత టేస్ట్‌కి సరిపడా ఉప్పు ఇంకా కారం కూడా వేసేసుకొని కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. బాగా మెత్తగా మిక్సీ పట్టేయకండి. కచ్చాబచ్చాగా ఇలా పట్టుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ అంటే ఎక్కువేం కాదు, ఒక 4 స్పూన్లు వేసుకోండి. అంటే మనకి ఉల్లి కారం కదండి, ఆయిల్ కొంచెం పడుతుంది. అలా అయితేనే బాగుంటుంది. మరి ఆయిల్ లేకపోతే పచ్చి వాసన కింద వస్తుందనమాట. ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు ఉంటాయి కదా మీ దగ్గర, అవి వేసుకోండి. నేనైతే శనగపప్పు వేయలేదు.
ఓన్లీ ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకున్నానండి. వెల్లుల్లిపాయ కూడా మనం ఉల్లిపాయలో వేసాం కాబట్టి ఇంకా ఎక్కువ వేస్తే వేడి చేస్తుంది మా ఆయనకి అని చెప్పి వేయలేదు. మీరు వేయాలి అనుకుంటే కొంచెం పోపు దినుసుల్లో మనం పప్పుకి తాలింపు వేసుకుంటాం కదా, అలా చితక్కొట్టుకుని వేసేసుకోవచ్చు, బాగానే ఉంటుంది టేస్ట్. నేనైతే ఇంకా ఎక్కువ వేసాను కదా, అంటే ఉల్లిపాయలో మిక్సీ పట్టుకున్నాం కదండీ, ఇంక అందుకని చెప్పి ఎక్కువ వేస్తే వేడి చేస్తుందని చెప్పి వేయలేదనమాట. ఇంకా అవి పోపు వేగిన తర్వాత దాంట్లోకే మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ, వెల్లుల్లి కారం ఉంది కదండీ, అది కూడా వేసేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఉల్లిపాయ పచ్చి వాసన పోయే వరకు, ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై అవ్వనివ్వాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇక్కడ వీడియో అయితే నేనే సెల్ఫ్ వీడియో తీసుకుంటున్నానండి స్టాండ్ పెట్టి. మీ బావ అయితే పడుకున్నారు, ఎందుకులే లేపడం అని చెప్పి లేపలేదనమాట. ఇంకా నేనే వీడియో తీసుకుంటూ ఒక పక్క వెళ్తూ ఆఫ్ చేసుకుంటూ వస్తూ మళ్ళీ ఆన్ చేసుకుంటూ అలా అటు ఇటు తిరుగుతున్నాను అనమాట. ఇక్కడ ఉల్లిపాయ ముద్ద అయితే వేగిపోయింది కదండి, బాగా ఫ్రై అయిపోయింది. అయిపోయిన తర్వాత మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పాలకూర ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఒక్కసారి హై ఫ్లేమ్లో పెట్టేసి వేపండి. పాలకూర అంతా దగ్గర పడే వరకు వేపుతూ ఉంటే తర్వాత స్లిమ్లో పెట్టి మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి పాలకూరని. అలా మగ్గితేనే మనకి పాలకూరలో పచ్చి వాసన ఉంటుంది కదండి, పసరు వాసన, అది పోతుందనమాట. చూడండి, పాలకూర వేయగానే మనకి వాటర్ కంటెంట్ ఉంటుంది కదా ఆకుకూరల్లో, ఇలా వాటర్ వచ్చేస్తుంది అనమాట. దీన్ని బాగా దగ్గర పడనివ్వాలి, మనకి ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. అలా ఫ్రై అయినప్పుడే మనకి పాలకూర, ఉల్లికారం టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఇక్కడ మొత్తం వాటర్ అంతా అయిపోయి ఆయిల్ పైకి తేలుతుంది చూడండి, అలా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. అలా ఫ్రై అయితే మనకి పాలకూర, ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుందండి. నేను ఆ రోజు టేస్ట్ చూశాను కాబట్టి చెప్తున్నాను. ప్రతిదానికి టేస్ట్ బాగుంది అనకండి, అదేదో బాగాలేనట్టు చెప్తున్నారు అంటున్నారు. టేస్ట్ బాగుంది అంటేనే, వీడియో పర్ఫెక్ట్గా వచ్చింది అంటేనే నేను వీడియో పెడతానండి. టేస్ట్ బాగుంది అంటేనే చెప్తాను. అది మీరు ట్రై చేసి బాగాలేదన్నారనుకో, మళ్ళీ అది నేను అబద్ధం చెప్పినట్టే అవుతుంది కదా. ఏదైనా సరే బాగుంది, కరెక్ట్గా కుదిరింది అంటేనే వీడియో పెడతాను, ఇంకా బాగా వచ్చిందని చెప్తాను. అదైతే చాలా బాగా కుదిరిందండి, ట్రై చేయండి తప్పకుండా. మా ఆయన లేచేటప్పటికి కరెక్ట్గా వంట అయిపోయింది. లేచిన వెంటనే ఏం కూర వండావు అని అడిగారు. పాలకూర, ఉల్లికారం చేశానని చెప్పాను. సర్లేదా పెట్టే భోజనం అంటే ఇద్దరం కూర్చుని అలా మాట్లాడుకుంటూ తినేసామన్నమాట. ఇంకా ఆకుకూరలు ఇష్టం లేని వాళ్ళకి కూడా ఇలా చేసి పెట్టండి, 1-2 ముద్దలు అయితే తింటారు. ఇప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఇంతే ఈ వీడియో, మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.